వాళ్ళు రేడియేషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ వాడుతుంటారు కానీ వాళ్ళు తగ్గుతూ వస్తుంది పని చేయదు వాళ్ళకి. రకరకాల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్నంత కాలం ఆ మందు తగ్గదు వాళ్ళకి. ఒకవేళ తగ్గినా మళ్ళీ వచ్చేస్తుంది. అది మనం గమనించాం. అలా ఇంకా మీకు లేడీస్ విషయంలో పిల్లలు పుట్టడం కానీ, అబార్షన్స్ కానీ, ఇంకా రకరకాల లేడీస్ హార్మోన్స్ విషయంలో డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. రేడియేషన్ తీవ్రత అనుసరించి, రేడియేషన్ గురయ్యే వ్యవధిని అనుసరించి మీకు నిద్రలేమి నుంచి, నిద్ర పట్టకపోవడం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు డిసీజులు ఉంటాయి. అలాగే మీకు మనుషులే కాకుండా జంతువులు కూడా లైన్ ఎక్స్పోజ్ అయితే వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాగే మొక్కలు కూడా, ప్లాంట్స్ ఉన్నట్టయితే కొబ్బరి మొక్కలు కానీ, ఏదైనా ఇంట్లో ఉండే పూల కుండీల మొక్కలు కూడా ఉంటే పూలు అయితే పగిలిపోయి, కాయలు అయితే మీకు డిఫెక్ట్ కాయలు వస్తాయి. చెట్టు చనిపోదు కానీ, మొక్కలు చనిపోవు కానీ మీకు వాటి తర క్వాలిటీ సరిగ్గా ఉండదు అవి కలిగించేది. అలాగే మీకు నా అనుభవంలో చెప్పాల్సి వస్తే గత 18 ఏళ్ళ నుంచి చాలా ఇళ్ళు చూడటం జరిగింది. అందులో మనం కనీసం మినిమం చూసింది ఏంటంటే నిద్ర పట్టకపోవడం. కనీసం 10 మంది నిద్ర మాత్ర మింగేవాళ్ళని చూశాను నేను. ఎందుకు నిద్ర మాత్ర మింగుతారంటే మాకు బిజినెస్ టెన్షన్ అండి, స్ట్రెస్ అండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేవారు వాళ్ళు నిజానికి. కానీ వాళ్ళు పడుకునేది రేడియేషన్లలో పడుకోవడం వల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవడం జరిగేది. వాళ్ళు ఏదో మాత్ర మింగి నిద్రపోయేవారు తప్ప అది కాదు. వాళ్ళు రేడియేషన్ నుంచి వాళ్ళు తప్పించిన తర్వాత, రెమెడీ పెట్టిన తర్వాత వాళ్ళు నార్మల్ అవ్వడం గమనించాను. అవి కాకుండా అనేక క్యాన్సర్ కేసులు చూసాను మనం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.